గౌరవనీయ తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకున్న కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అనుకున్న బట్టి విక్రమార్క గారు, మధ్యకే పరిమితమైన బట్టి విక్రమార్క గారు, దయచేసి తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట అనే గ్రామం పక్కన ఐలాబ్ దళిత బిడ్డలు రోజు క్షణక్షణ గండంలాగా ఎప్పుడు బిల్డింగ్లు కూలిపోతాయా, 60-70 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్లు బట్టి అన్న జర మంచిగా దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి అయినావు, రాజప్రసాద్ అని ఉంటున్నావు అన్న సంతోషం. కానీ మిగతా దళిత బిడ్డలు ఇట్లాంటి బిల్డింగ్లలో ఉంటాయి ఇవన్నీ. ఆ బిడ్డలకు భవిష్యత్తు ఎవరు, భరోసా ఎవరు? లేకపోతే ఆర్మూరులో పుట్టడం, ఐలాపూర్లో పుట్టడం నేరమైందా వాళ్ళు? లేకపోతే కొడంగల్లో బదిలనే పుట్టాలా? కాబట్టి దయచేసి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మంత్రులకు, ఒక జిల్లాకు పరిమితమైన ముఖ్యమంత్రి, ఒక జిల్లాకే పరిమితమైన ఉప ముఖ్యమంత్రికి మీకందరికి చేతులొచ్చి జోడిస్తూ ప్రార్థిస్తున్నానన్నా. నాకు వ్యక్తిగతం ఏం లేదు, రాజకీయ స్వార్థం లేదు. 5 ఏళ్ళు మీరే రాజప్రసాద్ రావు ఉండండి, వీలైతే పార్టీ ఫిరాయింపులు చేసుకోండి, ఎన్ని వీలైతే అన్ని అవినీతి పనులను చేసుకోండి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించండి. కానీ అన్నిటికన్నా ముందు దళిత పిల్లలు 75 ఏళ్ల కింద ఎప్పుడు ఊతుంది మొత్తం నియోజకవర్గం మొత్తం హాస్టళ్లు లేవు, స్కూళ్లు లేవు, బిల్డింగ్లు లేవు, ప్రైమరీ సెంటర్స్ లేవు, రోడ్స్ లేవు, గ్రామ పంచాయతీ లేవు, ఇళ్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. అయ్యా దళిత ఉప ముఖ్యమంత్రి గారు, అయ్యా రెడ్డి రాజు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మా ఆర్మూర్ నగర ప్రజల కోడు ఆలకించి వెంటనే ఏదైతే నేను 1425 కోట్లు అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, నేను ఊరికే అడగట్లేదు రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ని డెవలప్ చేసుకున్నట్లు, నీ కొడంగల్కి అన్ని తీసుకుపోయినట్లు, మొత్తం దొరికినట్టు దోసుకొని పోయినట్లు నీ దక్షిణ తెలంగాణ మంత్రులు దయచేసి నా న్యాయమైన వాట, నా ప్రజల న్యాయమైన వాట, రోజుకు 200 కోట్లు నా ప్రజలను తాకట్టు పెట్టి, నా నియోజకవర్గ ప్రజల మీద 28,000 కోట్ల అప్పు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో ఆ ఖజానాను దోసుకపోతున్నారు కదా. నా వాట అడుగుతున్నాను, నా ప్రజల వాట అడుగుతున్నాను, నా పేద బిడ్డల వాట అడుగుతున్నాను. ముఖ్యంగా నా దళిత బిడ్డలు మీలాగా ఉప ముఖ్యమంత్రి కావాలా పట్టిన వాళ్ళు కూడా, మీ బిడ్డలాగిన వాళ్ళు కూడా కలెక్టర్లు కావాలా? మా బిడ్డల్ని, మా ఐలాపూర్ బిడ్డల్ని, ఆర్మూరు బిడ్డల్ని ఇట్లా అడవిలో వదిలేసినట్టు వదిలేసినారు. అక్కడేమో పెరికిట్ గ్రామంలో 40 మంది ఆడబిడ్డలు ఒక్క రూములు ఉంటున్నారు, మిగతా ఆడబిడ్డలు మురిగిగుంటలో పక్కన ఉంటారు. మీకెందుకు అన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీ పెట్టుకుంటారు పైలట్ ప్రాజెక్టు? నాకు ఆర్మూర్కి ఇస్తాను పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వరు? 100 కోట్లు మీరు దోసుకోపోతే మా బతుకు ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా? మా బిడ్డల భవిష్యత్తు ఇంత గోచరం. వాళ్ళని ఏం చేయాలనుకుంటారు? ఈ హాస్టల్ని చంపాలనుకుంటున్నారా? లేదా చదువుకున్నోడికి ఉద్యోగం లేక నక్సలైట్ తయారు చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఎటువంటి అభివృద్ధి లేకుండా డ్రగ్స్ బానిసలు చేయాలనుకుంటారు? ప్రథమ ముద్దాయిలు మీరే ప్రజాస్వామ్యం. కాబట్టి దయచేసి మీది కూడా వీళ్ళు తెలంగాణ పుట్టిన బిడ్డలే. ఈ ఆర్మూర్ కూడా మీ కొడంగల్ మధ్యలాగా అనుకోండి. మీ ఇద్దరికి చేతులెత్తి వేడుకుంటున్నా, సీనియర్ మంత్రులందరూ కూడా చేతులెత్తి వేడుకుంటున్నా. దయచేసి మీరు ఉత్తర తెలంగాణని కనికరించండి. ఉత్తర తెలంగాణ పాటు మొత్తం 33 జిల్లా తెలంగాణ సరిసమానంగా చూస్తారని కోరుకుంటూ బోలో భారత్ మాతా.